ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, షాక్ లో ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర స్థాయి నియామక పరీక్షలు SLST అనగా 2016 ద్వారా నియమింపబడిన 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ కోలకత్తా హైకోర్టు సోమవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పశ్చిమ బెంగాల్లో 25,753 మంది ఉపాధ్యాయులను తొలగింపు, 7 పాఠశాల ఉద్యోగాలకు ఎంపిక కోసం నిర్వహించినటువంటి ఈ ప్రక్రియ పరీక్షలో చట్టపరంగా చెల్లుబాటు కాదని హైకోర్టు ప్రకటించింది. అలాగే ఈ నియామక ప్రక్రియపై సిబిఐ విచారణ జస్టిస్ దేవాంశు బసక్, జస్టిస్ మహమ్మద్ అక్బర్ రసీదులతో కూడినటువంటి డివిజన్ బెంచ్ ఆదేశించింది. 3 నెలల నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ డివిజన్ బెంచ్ను ఏర్పాటు చేశారు. సుమారు 350 పిటిషన్ల అప్పీల్ని బెంచ్ విచారించింది. మార్చి 20నే విచారణ ముగించిన బెంచ్ తీర్పును రిజర్వ్లో ఉంచింది. సోమవారం 282 పేజీల తీర్పును వెల్లడించింది. 2016లో SLST అనగా ద్వారా జరిపిన అన్ని రకాల నియామకాల రద్దు చేసిన ధర్మాసనం అధికార రిక్రూట్మెంట్ తేదీ ముగిసిన తర్వాత నియమించబడిన ఖాళీ ఆప్టికల్ మార్కు రికగ్నిషన్ OMR షీట్లను సమర్పించి అపాయింట్మెంట్ పొందిన వారు అప్పటి నుంచే ఇప్పటి వరకు పొందిన అన్ని వేతనాలు కూడా ప్రయోజనాలు 12% ఏడాది వడ్డీతో 4 వారాల్లో తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అన్ని నియామకాలు రద్దు చేయడంతో కోర్టు స్పందిస్తూ వేరే ఇతర మార్గం లేకనా లేదా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కాగా హైకోర్టు తీర్పును చట్టవిరుద్ధమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. సంచలన తీర్పు ఇవ్వడం, ఇక తిరిగిన ఏదైతే ఇంతమంది ఉద్యోగాలు కోల్పోయి మళ్ళీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి శాలరీలు కూడా 12% వడ్డీతో మొత్తం కలిపి ఇవ్వాలని అనడంతో ఇక ముఖ్యమంత్రి షాక్లో. మొత్తానికి హైకోర్టు నుంచి మరి సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తామని రాష్ట్రంలోనూ దేశంలోనూ సంచలనంగా మారింది తీర్పు అంటున్నారు.